జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఈ నోటిఫికేషన్ గురించి అయితే నేను వీడియో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎలిజిబిలిటీ అసల పోస్ట్ ఏంటి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏజ్ లిమిట్ ఎంత? అలాగే సాలరీ ఎంత? అప్లికేషన్ ఫీ ఎవరెవరికి ఉంది? ఎవరెవరికి లేదు? కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ అంతకుముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. అండ్ ఈ ఇపో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 16థ్ మే అనేది రిలీజ్ అయింది. అయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలనమాట. అంటే 27 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అనమాట. అయితే దీనికి మనకి కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆ డిసిప్లిన్స్ వైస్‌గా అయితే డివైడ్ చేశారు. ఎన్ని పోస్టులున్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, పే స్కేల్ ఏంటనేది కూడా మొత్తం చెప్తాను. మనకి ఇక్కడ డిసిప్లైన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్ వాళ్ళు కానీ, అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏ డిసిప్లిన్‌కి ఎన్నెన్ని పోస్టులున్నాయనేది కూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ గురించి వస్తే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి 4 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అయితే చేసుండాలనమాట. ఇంజినీరింగ్ చేసి ఉండి, ఆ డిసిప్లిన్స్ వైస్‌గా ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ వాళ్ళు, నెక్స్ట్ మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, కెమికల్ వాళ్ళు వీళ్ళందరూ అయితే ఎలిజిబిలిటీ అనమాట. ఫుల్ టైమ్ రెగ్యులర్‌గా ఇంజినీరింగ్ అయితే చేసుండాలి. విత్ 60% మార్క్స్ అయితే ఉండాలనమాట. అండ్ మనకి ఇక్కడ సాలరీ విషయానికొస్తే మనకి 40,000 నుంచి 1,40,000 వరకైతే సాలరీ ఉంటుందని జెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి ఇంకా బెనిఫిట్స్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. దాంతో పాటు వాటి అన్నిటికి కలుపుకొని మనకి నియర్లీ 80,000 వరకైతే మనకి స్టార్టింగే బేసిక్ పే అయితే వస్తుంది. అండ్ మనకింకా ఏజ్ రిలాక్సేషన్ గురించి వస్తే మనకి యాస్ పర్ ద గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ గూడా ఉందని చెప్పి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏ ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులున్నాయనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే 34, 34లో మనకి రెగ్యులర్ వాళ్ళకొచ్చేసి 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 3, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 1 ఇలా డిఫరెంట్‌గా ఎన్ని పోస్టులు ఏ ఏ రిజర్వేషన్ కూడా ఎన్ని పోస్టులున్నాయనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం అయితే మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా! 60% అయితే మార్క్స్ అయితే ఉండాలి. 65% మార్క్స్ అయితే మీకుంటే మీరైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ 50% మార్క్స్ అయితే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించొస్తే ఎలా సెలక్షన్ చేసుకుంటారు అంటే, ఫస్ట్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంకా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే సెలక్షన్ చేసుకుంటారనమాట. ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా ఈ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గాని మనకి ఆహ్, పర్సనల్ ఇంటర్వ్యూ మొత్తం కలిపి 60% అయితే ఓవరాల్ కన్సిడరేషన్ అయితే మొత్తం కలిపి 60% అయితే ఉండాలనమాట. అండ్ దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం మనకైతే క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అని గూడా ఇచ్చారు. మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే బెంగుళూరులో, చెన్నైలో, హైదరాబాద్‌లో, ముంబైలో, న్యూఢిల్లీలో, కోల్‌కత్తాలో అయితే ఉంటుందనమాట. మనమైతే హైదరాబాద్‌లో అయితే మనం రాసుకోవచ్చు. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 120 మార్క్స్‌కైతే ఉంటుంది. అండ్ ఈ 120 మార్క్స్ వచ్చేసి 100 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. 120 మినిట్స్ ఉంటుంది. 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్క క్వెషన్‌కి మనకి 1 మార్క్ అయితే ఉంటుందన్నమాట. అలాగే రాంగ్ పోతే 0.25 మార్క్స్ అయితే నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. దీనిలో నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలి. మనకు పేపర్ వచ్చేసి ఇంగ్లీష్‌లో, హిందీలో రెండిట్లో ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్‌గా ఉంటుందో దానిలో అయితే మీరు రాసుకోవచ్చు. అండ్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేసి మనకి క్యాండిడేట్స్ అయితే తీసుకుంటారనమాట. అండ్ ఇంకా మనం వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ ఎవరెవరికి ఉంటుంది, ఎవరెవరికి ఉండదు అనేది కూడా నేను చెప్తాను. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. అప్లికేషన్ లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేనైతే క్లారిఫై చేస్తాను. అండ్ ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి
రూ. 1000 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందనమాట. అండ్ ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి అయితే మనకి రూ. 1000 అప్లికేషన్ ఫీ మరి ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి వస్తే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 16థ్ మే నుంచి అయితే ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 5థ్ వరకైతే ఉందనమాట. ఈ లోపైతే మనం అప్లై చేసుకోవాలి. అండ్ మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్‌లో మీకైతే రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానెల్‌లో ఏంటంటే మెయిన్‌గా వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ గురించి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, ఫ్రెషర్స్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేకుండా ఫ్రెషర్స్‌కి సంబంధించిన జాబ్స్ అనేవి గూడా మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తా ఉంటాం కాబట్టి మీరు ఎవరెవరైతే ఆ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేకుండా పర్మనెంట్ జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ గూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్‌గా 10థ్‌కి సంబంధించి కానీ, ఇంటర్‌కి సంబంధించి కానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, బీటెక్ గానీ, డిగ్రీ కానీ, ఎంసీఏ గానీ, ఎంటెక్ కానీ ఏ జాబ్స్ అయినా మన ఛానెల్‌లో అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఫ్రెషర్స్‌కి పర్మనెంట్ జాబ్స్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేకుండా ప్రతి ఒక్కటి మంచి మంచి జాబ్స్ అన్నీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాము. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్‌ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.